లేకపోతే జీవితంలో మొత్తం ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరలే. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు? ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు ఆ మహిళలు గౌరవిస్తాను. మా అమ్మ నాకు నేర్పించింది సార్. సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. మీ తల్లిని అవమానిస్తే మీరు ఇట్లా మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు ఇట్లా మారుతారా? నేను మేడం గారు అన్నాను. ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను. 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా?